హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే నేనైతే బాగున్నా. ఈరోజు వీడియో ఏంటంటే, వీడియో వచ్చేసి నేను బాక్స్ కొన్నా కదా, ఆ బాక్స్ అన్నీ నా జ్యువెలరీ అనేది న్యూ బాక్స్లోకి షిఫ్ట్ చేస్తున్నా. సో వీడియో చేద్దామని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను శారీ కట్టుకున్నా. సో ఎలా ఉందో చెప్పండి, నాకు శారీ అనేది బాగుందా? సో శారీ బాగుందని కమెంట్ చేస్తే నేను రెగ్యులర్గా కాకపోయినా ఒక 2-3 వీడియోస్లలో అట్లా కట్టుకోవడానికి ట్రై చేస్తా. అయితే బ్లౌజ్ మ్యాచ్ కాలేదని అనుకోవద్దు. ఈ శారీ వచ్చేసి మా అమ్మది, నేను తీసుకున్నా నచ్చి. సో మమ్మీకి ఆ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది వేరే దానికి. ఇంకా అది నేను కుట్టించుకున్నా కూడా నాకు సెట్ కాదు, నేను పక్కకుంటా, కొంచెం మమ్మీ లాగా ఉంటుంది. సో సెట్ కాదని నేను బ్లౌజ్ తీసుకోలేదు, శారీ ఒకటే తీసుకున్నా. ఇది అమ్మ శారీ, అందుకే బ్లౌజ్ అనేది మ్యాచ్ కాలేదు. నా దగ్గర ఉన్న దాంతో నేను మ్యాచ్ చేసుకున్నా. సో ఎలా ఉందో చెప్పండి, శారీలో నేను బాగున్నాను. సో ఇది శారీలో నేను బాగున్నాను. సో బాగుంటే కమెంట్ చేయండి బాగుంది అని, ఓకేనా? అయితే ఈరోజు వీడియో అదే, నేను వీడియో వచ్చేసి అదే చేద్దాం అనుకుంటున్నా. నా జ్యువెలరీ అన్నీ షిఫ్ట్ చేద్దామని. సో ఈరోజు సాటర్డే, అందుకే సాటర్డే రోజు నేను శారీ కట్టుకున్నా. సాటర్డే, ట్యూస్డే ఈ 2 days అనేది పక్కా నేను శారీ అనేది కట్టుకుంటాను. ఎందుకంటే పూజ చేస్తా అనేది, మిగతా నార్మల్ డేస్ అంతా నార్మల్గానే ఉంటాను. ఇంకా ఆ రోజే కొంచెం పద్ధతిగా రెడీ అవుతాను అనమాట. నార్మల్ డేస్ నార్మల్గానే ఉంటాను, ఓకేనా? సో శారీ అనేది ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు నచ్చుంటే. సో నేను అంతా సెటప్ చేసుకొని మళ్ళీ అనేది జాయిన్ అవుతాను, ఓకేనా? సో నేను అన్నీ తీసేసుకున్నా. సో అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఈ బాక్స్ గుర్తుపట్టారు కదా. సో బాక్స్ వచ్చి 300, మంచిగా ఉంది, నాకైతే బాగా నచ్చింది, అందుకు నేను తీసుకున్నాను. మీరు ఎవరైనా కావాలంటే డిమార్ట్లో తీసుకోండి, ఓకేనా? సో నన్ను అన్నీ అనేది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు అన్నీ అనేది చూపిస్తాను. ఒకవేళ ఇవన్నీ మీరు కావాలి అనుకుంటే, ఇవన్నీ చూపించాలనుకుంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో అనేది చూపిస్తాను జ్యువెలరీది, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను జ్యువెలరీ అనేది న్యూ బాక్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాను, ఓకేనా? మధ్యలో మా బాబు వస్తుంది, ఏమనుకోండి. సో నేనైతే బాక్స్లో ప్రతి దాంట్లో నేను కింద పేపర్ అనేది వేసుకుంటాను. ఎందుకనంటే ఏమన్నా పడిపోయినాయి అనుకో, అవి పేపర్లోనే ఉంటాయి, డైరెక్ట్ డబ్బాకి పడి గీతలేం పడకుండా, డబ్బాలో పడకుండా మనకి ఈజీగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈజీగా అనేది మనం తీసుకోవచ్చు. సో మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా డైరెక్ట్ పేపర్ ఉంటుంది కాబట్టి పేపర్లో వేసుకుంటా. నేనైతే వేసుకుంటా పేపరు, దీనికి కూడా పేపర్ వేసుకుంటాను అనుకుంటే నేనైతే వేసుకుంటా, ఓకేనా? అయితే ఇది అసలు ఇప్పటి నుంచో చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, అస్సలు అవ్వట్లేదు, కుదరట్లేదు. ఇది వచ్చి నా బ్యాంగిల్స్, ఇది ఇంకా అక్కడ అక్కడ అన్నీ ఉంటాయి. ఇది నా పాత డబ్బా అనమాట. ఇది మా మమ్మీ ఇప్పించింది, ఏ క్లాస్లో ఇప్పించిందో అంత, స్కూల్ డేస్లోనే ఇప్పించింది. ఏ క్లాస్లో ఇప్పించిందో గుర్తులేదు, కానీ నాకు తెలిసి నాన్న చనిపోయినాకనే ఇప్పించింది. నాకు తెలిసి 5th 6th క్లాస్లో అట్లున్న ఆ టైంలో ఇప్పించింది. అప్పటి నుంచి నేను ఇదే కావాలంటే వేరే దాంట్లో పెట్టుకుంటాను, కానీ ఇది మాత్రం అస్సలు చేంజ్ చేయను, అది అట్లనే ఉంది. సో ఇప్పుడు కూడా ఇలా చెక్ చేసినాను, అదేం పడేయను, అది క్లీన్ చేసి అందులో బ్యాంగిల్స్, ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట, మొత్తం ఖరాబ్ అయ్యి చినిగిపోయింది. సో అందులో అనేది బ్యాంగిల్ షిఫ్ట్ చేస్తాను. సో ఇందులో వచ్చి జ్యువెలరీ అనేది షిఫ్ట్ చేస్తాను. ఇంకా అయితే నేను వచ్చేసి నేను డైరెక్ట్ అన్నీ ఒక్క దగ్గర ఏం పెట్టుకోను, అన్నీ సపరేట్ చేసుకుంటాను. సో చూపిస్తా. సో ఇందులో వచ్చేసి కొన్ని ఉంటాయి. ఈ జ్యువెలరీ అన్నీ మీకు చూడాలని అంటే మీరు మళ్ళీ కమెంట్ అనేది చేయండి. సో నేను మళ్ళీ జ్యువెలరీ అనేది చూపిస్తాను. ఇప్పుడైతే నేను బాక్స్లో షిఫ్ట్ చేసేది ఒక్క వీడియో చేస్తున్నా, అంతే. నా జ్యువెలరీ కావాలంటే ఇప్పుడు ఇంకా అలానే ఉన్నాయి, ఇవన్నీ నేను చేంజ్ చేయను, ఇవన్నీ ఇట్లా పెట్టుకుంటా. జస్ట్ ఇంట్లో పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అంతే, ఓకేనా? ఇంకా పక్కన ఇంకొక బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ వచ్చి మా అక్క ఇచ్చింది. సో ఈ బ్యాగ్లో అన్నీ ఏమంటారు, మీషోలో ఉన్నాయి, చాలా ఉంటాయి ఆ బ్యాగ్లో. అవి కావాలంటే మీరు చెప్పండి, నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను. కానీ మీరు చూస్తున్న వాళ్ళు పక్క చెప్తేనే నేను చేస్తాను, లేకుంటే చెయ్యను, ఓకేనా? ఒక్క నిమిషం.
సో నెక్స్ట్ వచ్చి అది ఇందులో కూడా ఐటమ్స్ ఉంటాయి. నేను అన్నీ అంటే అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకు అర్థం కాదు, టైంకి దొరకవు. సో నేను ఇట్లా అన్నీ చిన్న చిన్న బాక్సులు ఇవన్నీ ఒక్కొక్కసారి మా మమ్మీ తెస్తుంది. సో అన్నిట్లో పెట్టుకుంటే నాకు గుర్తుంటుంది. ఇందులో ఈ చైన్స్ ఉన్నాయి, ఇందులో ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇందులో హెయిర్ క్లిప్స్ ఉన్నాయని. సో అన్నిట్లో సపరేట్ పెట్టుకుంటాను. అన్నీ కలిపేసి ఏం పెట్టుకోను. ఇవి కొత్త చైన్స్, ఇవి ఏమంటారు చోకర్స్, ఇవన్నీ ఇట్లా ఉన్నాయని పెట్టుకుంటా. సో ఇవి అన్నీ సపరేట్ పెట్టుకుంటా. ఇవి ఒక బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ వచ్చి మా అత్త తెప్పించింది, మా అత్త తీసుకొచ్చింది ఇది నా కోసము. ఇక్కడ ఇంకోటి ఎక్కడ మిస్ అయింది, దొరుకుతలేదు, కానీ పెద్ద సైజు తెచ్చింది, అందుకే ఇవి ఎక్కువ అయ్యాను. బాగున్నాయో లేదు చెప్పండి. కొంచెం పెద్ద సైజు, నా చేయి చిన్నగా ఉంటుంది. బాగుందో లేదు చెప్పండి. ఓకేనా. ఇవి వచ్చి అన్నీ రాఖీలు అనమాట. ఈ రాఖీలు వచ్చి మా అన్నకు కడతాం కదా, కట్టినాక మళ్ళీ విప్పినప్పుడు నేనే తీసుకొని ఏం చేస్తానంటే, మనం వీళ్ళకి గోపిక రాధ గెటప్ చేస్తాం కదా కృష్ణుడిది, అప్పుడు ఇవి అనేది కడతా అనమాట. సో బాగుంటుంది. సో మీరు నా ఛానల్లో ఫోటో చూస్తే కూడా వీళ్ళదే ఉంటుంది, గోపిక కృష్ణుడి. సో ఓకేనా. ఇవన్నీ ఇలా షెప్ చేస్తున్నాను. మీకు జ్యువెలరీ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇది వడ్డానము, చాలా బాగుంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి పాత నోట్లు, గుర్తున్నాయో లేవో ఇవైతే నేను చూడలేదు. ఈ నోట్లో అయితే చూడలే నేను, ఇది చూసిన అనుకుంటా, అంత కూడా గుర్తులేదు. చూడలేదు. ఇవి అయితే నేను చూడలేదు. అయితే మా హస్బెండ్ ఏమంటారు, ఇవి పాత నోట్లు ఉంచు, ఏమంటారు మళ్ళీ చూడాలన్నా ఉండవు అని ఎత్తుపెట్టమన్నాడు. తీసి నేను దాచిపెట్టిన, అవి అట్లనే ఉన్నాయి. ఓకేనా. ఒక బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది. ఏంది ఇంతనే తక్కువ ఉన్నాయి అనుకుంటే ఏదో ఉన్నకందుకు ఉన్నాయి, అంటే అన్నీ ఇట్లా బాక్సెస్లలో పెట్టినా కదా, అందుకు మీకు అర్థమవుతలేదు. నెక్స్ట్ వచ్చి ఇందులో ఫోటోలు కూడా దొరుకుతున్నాయి. మా నాన్న ఫోటో. ఓకేనా. ఫొటోస్ అన్నీ దొరుకుతున్నాయి ఇందులో. ఇది నేను మా అమ్మ నా బర్త్డే రోజు పెద్దమ్మ గుడికి వెళ్ళినాము. సో అక్కడ దిగింది అనమాట. ఇందులో వచ్చి ఈ బ్యాగ్ కూడా ఇందులో కూడా ఉన్నాయి. ఇందులో అన్నీ వచ్చేసి లిప్స్టిక్స్, షేడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్క రోజు చూపిస్తాను, అన్నీ ఒక్కరోజు రాదు కదా. సో ఇందులో మళ్ళీ షార్ట్ చైన్స్ ఇట్లా బాక్సెస్లలో పెట్టుకుంటాం. మనకి ఏది కానీ ఈజీగా దొరకడానికి. సో డబ్బా అనేది ఇంకా అలానే ఉంది, ఇంత కూడా ఏమీ విరగలేదు. కానీ అంటే నేను ఇది క్లీన్ చేయకుండా చాలా రోజులు అయినా, అంతే డస్ట్ ఉంది అంతే. ఇది అయిపోయింది. చూపిస్తే మీరు ఇప్పుడే అన్నీ చూపించేసేయమంటారు. సో ఇప్పుడు చూపించను నేను, నెక్స్ట్ తర్వాత చూపిస్తాను. అవి జ్యువెలరీ కావాలంటే మీకు వీడియో అనేది అడగండి, చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఆ బ్యాగ్ కూడా సరిపోలేక అన్ని ఇట్లా కవర్స్లో వేసి పెట్టిన. ఇవన్నీ ఏంటంటే ఇవి మా పాపయ్యి క్లిప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవేంటంటే ఆమెకి స్కూల్స్లో ప్రోగ్రాంలు అవుతుంటాయి కదా, ఇవి వెంటనే కానికి అట్లా నేను పైన అనేది పెట్టుకున్నా. ఇవి కూడా బ్యాంగిల్స్ నాదే, అన్నీ నేను తర్వాత చూపిస్తే ఇప్పుడు ఏం చూపించాను. సో మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, చిన్న పాప ఇక్కడికి వచ్చింది. ఇది నేను మీషోలోనే ఉన్నా, ఇట్లా బాక్సెస్లో అన్నీ జ్యువెలరీ చూపించమంటే నేను తర్వాత చూపిస్తాను. ఇది మీషోలోనే ఉన్నా. మీషోలో అయితే చాలా ఉన్నా, నాకు వచ్చినాయి అన్నీ బాగానే వచ్చినాయి. డ్యామేజ్ పీస్లు ఏం రాలేదు. ఒక 2-3 ఏమో ఒకసారి లెగ్గింగ్స్ బాగా రాలేదు, ఒకసారి ఏదో రాలేదు. సో నాకు వచ్చిన అయితే బాగా వచ్చింది. నేనైతే డైరెక్ట్ వెళ్ళి ఇట్లా బుక్ చేసుకోను. ఒక ఐటమ్ నేను బుక్ చేయాలంటే ఫస్ట్ అది నేను వెళ్ళి విష్ లిస్ట్లో పెట్టాలి. అది పెట్టినాక అది కొన్ని మంత్స్ అనేది అలానే ఉన్నాక తర్వాత బుక్ చేసుకోవాలంటే అప్పుడు ఒక 100 రివ్యూలు చూసినాక అప్పుడు బుక్ చేసుకుంటా. డైరెక్ట్ వెళ్ళి అట్లనే బుక్ చేసుకోను. తర్వాత వచ్చి బాగాలేదని బాధపడదు. ఎందుకంటే ఇది నల్ల పూసలు, ఇవి కమ్మలు,
చాలా ఉన్నా జ్యువెలరీ. ఇప్పుడు కాదు, ఇవి కూడా చాలా ఒక 2-3 ఇయర్స్, ఒక్కొక్క ఇయర్ అవుతుంది. నేను ఇక్కడ తీస్తుంటే అక్కడ మా పాప ఇంకా తీస్తుంది. ఇది మీషోలోనే ఉన్నా. మీకు జ్యువెలరీ వీడియో కావాలంటే చూడండి. నేను మీషోలో ఫస్ట్ ఆర్డర్ చేసింది జ్యువెలరీలో అయితే ఫస్ట్ ఆర్డర్ చేసింది. అప్పుడు ఇష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చూసినా ఇదే వేసుకుంటారు. నాకు ఇదేమో వేయబుద్ధి అయితే లేదు. కానీ బట్ ఫస్ట్ జ్యువెలరీ ఆర్డర్ చేసింది నాకు బాగానే వచ్చింది. ఓకేనా, మీకు జ్యువెలరీ వీడియోస్ ఇందులో అన్నీ కావాలంటే మ్యాక్సిమం అయితే నాకు కావాలంటే జ్యువెలరీ వీడియో చేసినాక లింక్స్ అనేటివి లేదు. ఇది వచ్చి కూడా నేను చార్మినార్లో ఉన్నా, చూపియాను. ఇది మీషోలోనే ఉన్నా. ఇది మా అమ్మనేమో బిర్లా మందిర్లో వెళ్ళినప్పుడు మా అమ్మ మా పాపకి తీసుకొచ్చింది. ఇంతవరకు వేయను కూడా తెలియదు, అట్లనే ఉంది అది. ఇది వచ్చి మా పాపకి జడది. సో జడది ఇది వచ్చేసి నేను అమీర్పేటలో మేము ఉన్నప్పుడు కొన్నాము. ఇది మీషోనే, ఇది మీషోనే, ఇది మీషోనే. చాలా కొన్నాం మీషోలోనే అయితే. ఇది మేకప్ బ్రషెస్. ఇది వచ్చి డీమార్ట్లో కొన్నా. ఇవి ఏమంటారు, ఇట్లా పెట్టుకుంటారు కదా మాటీలు, అవి అక్కడ మిర్జెట్లో కొన్నా. ఇది ఖాళీ డబ్బా. ఇది వచ్చి నల్ల పూసలు. ఇంకో నల్ల పూసలు ఉన్నాయి. ఒక నల్ల పూసలు కూడా చాలా టైప్స్ ఉన్నాయి, సింగిల్వి అవి ఇవన్నీ. అందులో ఇది నాకు బాగా ఇష్టం. ఇది వచ్చి నేను కోటిలో కొన్నాను అనుకుంటా. కోటికి వెళ్ళినప్పుడు కోటిలో కొన్నా. అప్పుడు అది ట్రెండ్, ఇప్పుడు అందరి దగ్గర ఉంటుంది. ఇవి మీషోలోనే కొన్నా. ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఒకసారి చూపిస్తా బాక్స్ ఇట్లా సర్దుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఏదైనా ఐటెం తీసుకోవాలంటే ఇప్పుడు ఈ బ్యాగ్ తీసుకోవాలి, ఆ బాక్సులు తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు అవన్నీ తీసుకునే అవసరం లేదు. నాకు ఇది ఒక బాక్స్ తీసుకుంటే అన్నీ ఒక్కసారి వెతుక్కోవచ్చు. అందుకే ఈజీగా ఉంటుందని తీసుకున్నాను అనమాట. ఇది మీషోలోనే ఉన్నా. ఇది మా అమ్మ మళ్ళీ మా పాప తీసుకొచ్చింది. అందుకు ఇది అంటే అన్నీ ఇట్లా బాక్సెస్లలో ఉన్నాయి కదా, మనకి ఈజీగానే ఉంటుంది, ఏమంత ఇష్యూ రాదు. ఇది వచ్చి సవరం, నా పెళ్ళి టైంది అట్లనే ఎత్తిపెట్టిన. సో 2 or 3 times మా పాపకి వేసిన. ఇప్పుడు కటింగ్ ఉంది కానీ ఆమె చిన్నగా ఉన్నప్పుడు జుట్టు ఉంటుండే, అప్పుడు వేసిన. బోనాలకే 2 times వేసిన, ఇంకా అప్పటి నుంచి వేయలేదు. ఇది నా పెళ్ళి సవరం అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ ఇందులో అన్నీ అయిపోయినాయి. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాను కూడా ఐడియా లేదు. ఇందులో అయితే బ్యాగ్ కూడా కాదు. సో 2 ఖాళీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఇది బ్యాంగిల్స్. ఇప్పుడు ఇది వచ్చి ఇది ఖాళీ అయిపోతుంది, ఎందుకంటే ఈ బ్యాంగిల్స్ అన్ని బాక్స్లో షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసినాక కూడా బాక్స్ చూపిస్తాను నేను మళ్ళీ. ఓకేనా, ఇది వడ్డాను, పాప కోసమే ఉన్నా. ఇవి చోపర్స్, పాపడ బిళ్ళ, ఇవి ఇయర్ రింగ్స్ మీషోలోనే ఉన్నా. ఇవి చెప్పినా కదా రాఖీలు. ఇవన్నీ వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. చాలా స్టిక్కర్స్ కొంటా, పెట్టుకున్నాడు తప్ప. ఇంట్లో ఉన్నప్పుడు అయితే సగం గొట్టే పెట్టుకోండి నేను, కానీ స్టిక్కర్స్ అయితే బాగా కొంటా. స్టిక్కర్స్ కలెక్షన్ కూడా బాగుంటుంది. 1 వైట్ స్టోన్, ఓన్లీ వైట్ స్టోన్ ఇన్ని కనుక ఉన్నాయి. 1 2, ఇది రెడ్ స్టోన్,
3, 4, 5 వైట్ స్టోన్ ఇందులో ఒక 5-6 ప్యాకెట్స్ ఉంటాయి. అలా రెగ్యులర్గా ఏం పెట్టుకోను. రెగ్యులర్గా ఇట్లా ఇట్లా ఈ కింద కనిపిస్తుంది ఇట్లా నల్ల బొట్టు పెట్టుకుంటే అసలు నార్మల్గా అయితే ఇంట్లో అయితే నేను బొట్టు కూడా పెట్టుకొని అట్లనే ఉంటాను. సో ఇవి స్టిక్కర్స్. ఇది వచ్చి మా పాప హెయిర్ బ్యాండ్. ఇది చైన్. అండ్ ఇవి వచ్చి రీసెంట్గా డిమార్ట్ వెళ్ళినాం కదా, అందులో కోమ్స్ది సెట్ తీసుకున్నాం. వచ్చి 60 రూపీస్. ఎందుకంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు కోమ్స్ కూడా డిఫరెంట్గా యూస్ అవుతాయి. సో అందుకే ఇది ఒకే ప్యాకేజ్లో అన్నీ ఉన్నాయని ఇది తీసుకున్నా. ఎప్పటికైతే యూజ్ చేయలేదు, చేస్తా. ఈ చిన్న బ్యాగ్లో వచ్చేసి ఏమున్నాయంటే కాంపాక్ట్ ఫౌండేషన్, ఏమంటారు షేడ్స్, లిప్స్టిక్ షేడ్స్ ఉంటాయి మ్యాక్సిమమ్. రెగ్యులర్ లిప్స్టిక్ షేడ్స్, మళ్ళీ రెగ్యులర్ అన్ని మేకప్ ఐటమ్స్ ఆడొక బాక్స్ ఉంటుంది. అది రెగ్యులర్గా యూజ్ చేసేది. అంటే ఇట్లా సాటర్డేలో ట్యూస్డేలో వచ్చినప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేది అవి అన్నీ సపరేట్ ఉంటాయి. అవి కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, ఇవి వచ్చి షేడ్ లిప్స్టిక్ కూడా పెట్టేది ఎక్కువ ఏడికి ఫోను చేయను. షేడ్స్ అయితే భయంకరంగా ఉంటా, చాలా ఉన్నాయి లిప్స్టిక్. అవన్నీ ఎప్పుడైపోతే నాకే అర్థం కాదు. ఇంకా నిన్న అమెజాన్లో వచ్చి ఒక షేడ్ చూసినా నచ్చింది, కొనాలా. కానీ నచ్చంగానే వెంటనే కొనను. కొంచెం ఆలోచించి కొంచెం రివ్యూ చూసి ఎల్లనైనా సరే కొంచెం గ్యాప్ తీసుకున్నాకనే కొంటాను. కానీ వెంటనే నచ్చిందని కొన్నాను. షేడ్ అయితే బాగా నచ్చింది, ట్రై చేస్తాను. సో నా బాక్స్ అనేది మొత్తం సెట్ అయిపోయింది. ఓకేనా, నా బాక్స్ అనేది టోటల్ అయిపోయింది. సో బ్యాంగిల్స్ కూడా అలాగే షిఫ్ట్ చేసినప్పుడు చూపిస్తాను. ఓకేనా, ఈ బ్యాంగిల్స్ బయటనే ఉంచుతున్నాను. ఇవి రెగ్యులర్ నార్మల్ బ్యాంగిల్స్. టోటల్ అనేది అయిపోయింది. ఈ యొక్క బ్యాగు మంచిగానే ఉంది కదా, ఇలా బాక్స్లో పట్టదు, అందుకే బయటనే ఉంచుతున్నా. సో మై జ్యువెలరీ జ్యువెలరీ ఇంత పెద్ద బాక్స్. ఇంకా ఇలా అన్నీ పెట్టలేదు, అన్నీ పెడితే ఇది కూడా నిండిపోతుంది. ఇంకా జ్యువెలరీ లోపల బీరువాలో ఉన్నాయి, ఇంకా అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. టోటల్ అనేది సెట్ అనమాట. టోటల్ అనేది సెట్ చేసేసిన. సో నెక్స్ట్ వీటి అన్నీ క్లియర్గా వీడియోలు, జ్యువెలరీ వీడియో కావాలి అంటే చెప్పండి. అన్నీ ఒకటే రోజు చూపించాను. మీకు ఫస్ట్ ఏది కావాలి, ఇయర్ రింగ్సా, చైన్సా, ఏది ఎలాంటి ఫస్ట్ వీడియో కావాలి అనేది మీరు కమెంట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో అనేది ఇంకా లెంత్ అయిపోతుంది. సో ఈ వీడియో అనేది ఇక్కడ కాపేద్దాము. సో మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది కమెంట్ చేయండి. సో ఇదైతే మై జ్యువెలరీ బాక్స్. సో టోటలీ ఇందులో సెట్ చేసిన. ఓకేనా, అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.